హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నిరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నాం, మీరందరూ బాగుండాలి. మా వంటలన్నీ మీరు చూస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. మా సబ్స్క్రైబర్లందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అప్పుడు వంటలన్నీ మీకు కూడా వస్తాయి, అంతే కదా. అట్లా మరి మంచి వంటలతో మేము వస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు, మాకు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మేము చేసిన వంటలన్నీ కూడా మీరు కామెంట్స్ చేసి చేసినామని మంచిగా వచ్చినాయి అని కూడా నాకు కామెంట్స్ వస్తున్నాయి. అందరికీ థ్యాంక్ యూ అండి. మా వంటలు ట్రై చేస్తున్నందుకు చాలా మాకు ఎంత హ్యాపీగా ఉంది. ఈరోజు కూడా ఒక మంచి ఇప్పుడు మనకేంది సంక్రాంతి కదండి, సకినాలు ఇవే ఉంటాయి కదా, సకినాలు చేస్తున్నాము. అందరికీ కొందరికి కొన్ని టిప్స్తోని చెప్తేనే అది కొంచెం తెలుస్తుందండి, లేకపోతే అవి రావు. సకినాలు చాలా మటుకైతే రావు. కాకపోతే ఏంటంటే మేము ఈజీగా మీకు చూపిస్తాం, మీకు కూడా వచ్చేస్తాయి. అట్లా ఏదైనా చూసి నేర్చుకునే చేయాలి. మా స్టైల్లో మేము ఎట్లా చేస్తామో ఒక్కసారి మీరు కూడా చూడండి. కొలతలు ఎట్లా చేసుకోవాలి, బియ్యం ఎట్లా నానేసుకోవాలి అన్నీ చెప్తాము, రండి చూద్దాం. ఇక చూడండి, ఇది మనకి తడిపిండి తెలుసు కదా మీకు. రాత్రికి మంచి బియ్యం నానేసుకొని పొద్దున మేము మిల్లుకు పట్టించినాం. ఇది మనకు 1 కిలో. ఇట్లా మెత్తగా ఉండాలి, మంచిగా ఉండాలండి. మంచి మెత్త పట్టించుకొని జల్లించుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం మేము. ఇది ఇట్లా మనకు ఈ పిండి మంచిగా ఇట్లా నైట్ నానబెట్టుకొని పొద్దున మంచిగా మిల్లుకి ఇస్తే మనకు ఈ విధంగా తడి పిండి వస్తుంది మనకి. సూపర్గా ఉంటుంది పిండి. దీంట్లో మనం ఇప్పుడు ఏం కలపాలో చూద్దాం. దీనికి సరిపడా కిలో కదండి, 100 గ్రాముల నువ్వులు. 1 కిలోకి 100 గ్రాముల నువ్వులు. మీరు ఓమ ఎంత మీరు తినాలనుకుంటే అంత వేసుకోండి. కాకపోతే ఏంటంటే ఈ ఓమ నువ్వులతోనే ఈ సకినాలు టేస్ట్. వేసుకోవాలి. ఇప్పుడు కిలో కాబట్టి మేము ఒక 2 చెంచాలు వేస్తున్నామండి ఓమ, అంతకంటే ఎక్కువ వేస్తలేము. ఇగో చూడండి, చేదైతే ఇగో 1 చెంచా. అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాం. నీళ్ళలో వేస్తే మటుకు పటపట అంటాయండి. నూనెలు వేయగానే చిటపటలు ఆడిపోతాయి. మనం నీళ్ళలా కడిగి వేస్తాం కదా. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతేనేమో ఏమో నాకు తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా కానీ అయితే ఇందులో మనం నీళ్లు కలిపితే మనం సకినాలు నూనెలు వేయంగానే చిటపట అంటాయండి. అందు గురించే నీళ్ళు వేసుకోవద్దు. ఇది కూడా మంచి జల్లించుకొని మంచి క్లీన్ చేసి పెట్టుకున్న నువ్వులు మేము. మళ్ళీ అట్లా కొన్ని నోట్లో వేసుకొని కూడా చూసినాం. ఏమన్నా ఇసుకలు చిన్న చిన్న ఏమన్నా ఉంటే అని మంచి క్లీన్ చేసుకొని మంచి నువ్వులు తెచ్చుకోండి. అప్పుడు మనకి సూపర్ సకినాలు వచ్చేస్తాయి మనకి. ఇగో చూడండి, అంతే. ఉప్పు అమ్మ చేతితోటి ఉప్పు మీరు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. 2 చెంచాలు ఉప్పు అయితే పడుతుంది కిలోకి కదమ్మా. అంతే, 2 చెంచాలు ఉప్పు. అమ్మ అంటే చేతితో వేస్తుంది కాబట్టి అట్లా. ఫస్ట్ ఇదంతా మనం మంచి కలుపుకోవాలి. ఇక మనకి ఏం లేదండి, సకినాలు ఈ పిండి కలపడము, చేతితో పోయడం, ఇదే మనకు ఒక పని. పోయడానికి రాదు అని అంటారు కదా, రాని వాళ్ళకు కూడా వస్తుందండి. ఎందుకు నేర్చుకుంటే అన్నీ వస్తుంది, ఎందుకు రాదు. పాల కవర్లో కూడా హోల్ చేసి కూడా మనము రానోళ్ళు చేసుకుంటాము. అట్లా కూడా చేయొచ్చు. చేయితో రానోళ్ళు ఇంకే చెయ్యాలా తినాలా అనుకుంటే ఎట్లనన్నా మనం ట్రై చేస్తాం, అంతే కదా. అంతే, పిండి చూడండి ఇట్లా కలుపుకోవాలి. మనకు నీళ్ళు మాత్రం ఎక్కువ పట్టాయండి, ఎందుకంటే కొన్ని పోసుకుంటే చేసుకోవాలి. తడిపిండి కదా, అందుకని నీళ్ళు ఎక్కువ పట్టవు. అదొక్కటి మీరు చూసి చేసుకోండి, అంతే. మంచి కలుపుకోవాలి ఇదంతా. చూడండి ఇప్పుడు మీ నీళ్ళు ఎన్ని వస్తుందమ్మా. కొన్ని ఎక్కువ కూడా నీళ్ళు వేయొద్దు. ఇగో చూడండి, ఫస్ట్ అదంతా కలపాలి. ఫస్ట్ ఊరికనే మనకి మెత్తగా అయిపోతుంది పిండి. మెత్తడి పిండే కదా, నీళ్ళు తక్కువ, నీళ్ళు ఉంటాయి కదా మనకు ఆల్రెడీ పిండికి. అట్లా ఇగో చూడండి, చూసి పోసుకోండి. నీళ్ళు ఎక్కువ పోయొద్దు, మళ్ళీ మనకు జారుడు ఎక్కువ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది చేసేటప్పుడు. కొన్ని మంచిగా అట్లా కలుపుకోవాలి. చూడండి మెత్తగా అయిపోతూనే ఉంది పిండి. టెక్స్చర్ వచ్చేస్తూనే ఉంది మనకి. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు కదమ్మా. ఉప్పు చూడు, కొంచెం ఉప్పు చూద్దాం. చూడమ్మా, నువ్వు చూడు. సరిపోయింది. 2 చెంచాలు కరెక్ట్ కిలోకి మనకి అందాజు, అంతే. ఎక్కువ పట్టదు కొన్ని. ఇక చూడండి, నీళ్ళైతే నేనైతే ఇందులో ఆఫ్ కూడా వేయలేదు. ఇది పిండి నానింది ఉంటుంది కదా, నీళ్ళు తక్కువ పడుతుంది. ఇంకొంచెం పోయాలమ్మా, చాలా జరా చూద్దాం. కొన్ని చాలా సరిపోయినాయి. ఇంకా అది నాని మళ్ళీ ఇంకా కూడా కొంచెం లూజ్ అవుతుంది.
ఈ విధంగా మనం చేసుకోవాలి పిండిని. ఎక్కువ లూజ్ చేసుకోవద్దు, వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. మరీ లూజ్ ఉంటే కూడా ఏడొస్తుంది, రాదు, మళ్ళీ మనకి తింపడానికి రాదండి సకినము. ఇగో ఇట్లుండాలి. ఇగో చూడండి వస్తూనే ఉంటుంది ఇక మనకి. ఇగో అంతే చాలు. ఈ మాత్రం చేసుకోండి. కొద్దిగా నానాలి, ఒక 5-10 నిమిషాలు నానితే ఈజీగా అయిపోతుంది మనకు. మనం సకినాలు వేసేది చూద్దాం ఇప్పుడు. ఇంత మాత్రం చాలమ్మ. చూడండి ఇగో ఇట్లా పిండి ఇట్లా స్ప్రెడ్ అయితేనే ఉంటుంది చూడండి. మనం ఒక్క దగ్గర పెట్టినాం కదా, ఇప్పుడు చూడండి మీకు. ఇప్పుడు చూడండి పోతూనే ఉంటుంది. ఇగో ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. అంత మట్టుకు మీరు కలుపుకోండి. ఇదే మనకు అట్లా, ఇంతకంటే ఎక్కువ కలపొద్దండి. అంతే. ఇప్పుడు మనము సకినాలు చుట్టుకుందాము. ఇప్పుడు గౌరమ్మని పెడతా నేను. పెట్టమా. సకినాలు మనం ఎప్పుడైనా సకినాలు చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా గౌరమ్మ లెక్క వేసుకొని దానికి బొట్టు పెడుతుంది అమ్మ. పెట్టినాక ఒక సకినం దాని చుట్టూ చుట్టినాక అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలి. అట్లా సకినాలు చేసే వాళ్ళందరూ ఇట్లనే వేయాలండి. అట్లా చేస్తారు. ఫస్ట్ పండుగ అనేసి ఇట్లనే చేస్తారు. సంక్రాంతి అంటేనే పండుగ. అట్లా అంతే. ఫస్ట్ చిన్నగా చేస్తా గౌరమ్మ చుట్టూ. ఒకటి మనం ఫస్ట్ ఒక 2 చుట్లు అట్లా వేసుకుందాము. చేసినాక మనం స్టార్ట్ చేద్దాం ఇంకా సకినాలు. చూసారండి ఇట్లా వేసుకోవాలి మనం. సకినాలు అంటే పని అని అనుకుంటాం కానీ ఏం పని అండి. ఇట్లా వేసుకోవాలి మంచిగా. సూపర్ సకినాలు వచ్చేస్తాయి మనకి. చూడండి ఇట్లా వేసుకోవాలి మంచిగా. ఈడ జాయింట్ అంతే. ఒక సకినం మనకి అయిపోయింది. చూడండి అన్నీ మనము సకినాలు చుట్టుకొని తర్వాత మంచిగా ఆరినాక మనం అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇట్లా. చూడండి ఇగో ఇట్లా మనం అన్నీ వేసుకోవాలి. చూస్తున్నారా అండి మంచిగా సూపర్ అయిన సకినాలు మనకు చేసుకోవాలి. ఏం లేదండి, రానులు ఏం బాధపడవద్దు. మీరు ఓ పాల కవర్ తీసుకొని పాల కవర్లో కూడా వేసుకోవచ్చండి. అంతే. చూడండి అన్ని ఇట్లా వేసుకోవాలి మంచిగా చేసుకొని మనము కొంచెం ఆరినాక అప్పుడు మనమే ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ అయితే చేయడమే పెద్ద పని. వీటికి అన్నీ చుట్టుకున్నాక మనము ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇట్లా వేసుకోవాలి. చూస్తురా అండి ఎక్కడికైతే లాస్ట్ అయిందో మళ్ళీ అక్కడ నుండి మొదలు పెట్టుకోవాలి. మనం కొంచెం గిన్నెలలో పిండి తీసుకుంటా చేసుకోవాలి. కొంచెం వాటర్ అద్దుకొని అంతే. అన్నిట్లోనే చుట్టుకోవాలండి. మనం చుట్టుకున్నాక మేము అన్నీ చూపిస్తామండి మీకు. ఇక చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనకి కదా. చూడండి అన్నీ మనము ఇట్లా సకినాలు అన్నీ చుట్టుకున్నాక ఇవి కనీసం 1 గంట సేపు మనకు కొంచెం గాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా మనకి ఎండిపోవాలి. ఎండిపోయినాక కొంచెము అప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఎందుకని అంటే మళ్ళీ ఎండకు ఇవి పచ్చిగా ఉన్నప్పుడు నూనెలు వేస్తే నూనెల నుండి ఇట్లా ఎగురుతాయండి, చిటపట అంటాయి. అందు గురించి అనేసి ఇవి కొంచెం ఆరినాక మనం డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ఇది కొద్దిగా ఆరినాక నేను మీకు చూపిస్తాను డీప్ ఫ్రై. ఇక చూడండి ఆ మాత్రం ప్లేట్లో తీయాలి. మంచిగా మనకి ఇట్లా ఎండినాక ఇట్లా వచ్చేస్తాయి చూడండి. ఇగో అట్లా తీసుకొని అలా తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీరు దీనిపైన మేము 1, 2, 3, 4 అన్నీ వేయచ్చు. రానోళ్ళు ఏందనంటే ఫస్ట్ ఒక్కొక్కటి తీసి వేసుకోండి. మళ్ళీ ఒకటేసారి మీరు 4 తీసి వేస్తే మీకు రాదు. ఇగో ఇట్లా వేసుకోండి. ఇగో చూడండి అంతే సింపుల్. అట్లా వేసుకోవాలి నిదానం. ఇగో చూడండి ఇగో చూడండి ఇట్లా అవి ముట్టుకుంటే ఇదవుతుంది. ఇగో చూడండి చూసిరండి అంతే సింపుల్. ఇట్లా వేసుకోండి మంచిగా మీకు డీప్ ఫ్రై అయిపోతూనే ఉంటాయి. ఇంకా కొంచెం ఎండిందంటే మనకి ఏ టెన్షన్ ఉండదండి. ఇగో అంతే. గుడ్డకు నీరంతా తినుకుతుంది అంతే. అన్నీ అట్లా వేసుకోండి అంతే. మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు
అవి కూడా దూరగా ఎంచుకోండి మంచి. కొంచెం ఇప్పుడే కదిలియద్దు, కదిలిస్తే మళ్ళీ మనకు విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ముట్టుకుంటే ఇచ్చుకోపోతాయి అట్లా అన్నట్టు. కొంచెం జర్ర వేగినాక టర్న్ చేసుకుందాం. మనం సకినాలు ఇట్లా వేసుకోవాలి. మనం నీళ్ళు ఎక్కడ వాడలేం కాబట్టి మనము నువ్వులకైనా వాముకైనా పచ్చితనం ఏం లేదు కాబట్టి మనకు చిట్లవు. మళ్ళీ అంటే డీప్ ఫ్రై మనం చేసే ముందు కొంచెం మంచి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఒక కాటన్ క్లాత్ మీద మనం ఇప్పుడు ఎట్లా అయితే చేసుకున్నామో దాని వాటర్ అంతా దానికి ఇంకిపోయినాక మనకి ఇందులో వేసినాక ఏమో ఇట్లా చిటపట అనే ఛాన్స్ ఉండదండి. అంతే, సింపుల్. ఇట్లా వేసుకోవాలి. ఇగో చూడండి, కొంచెం గాలిందంటే చూడండి ఏం మనకు విరిగే ఛాన్స్ ఏముండదు. కానీ వేసేటప్పుడే కొంచెం జాగ్రత్త వేసుకోండి, అంతకు మించి ఏం లేదు. అదొక్కటి చూసుకోండి. ఇప్పుడు మనం టర్న్ చేసుకోవడమే, అంతే. చూసిరా అండి ఎంత బాగా వచ్చినాయో. అంతే. ఇప్పుడు మనకి గ్యాస్ లేనిలో మనం కట్టెల పొయ్యి మీద కూడా ఇంకా తొందరగా. కట్టెల పొయ్యి మీద అండి ఇవి ఊర్లలో మీకు తెలుసు కదా, కట్టెల పొయ్యి మీదనైతే చిట్ట చిట్ట చేసినా ఒక గంపడి అయితే మళ్ళీ ఇవి ఎక్కువ ఎదగవండి. ఎన్ని చేసినా కానీ ఒక 10 కిలోలు 15 కిలోలు ఇట్లా వేస్తేనే మనకి ఒక గంప నిండుతుంది కదమ్మా. అంతే. అవి ఎదిగేటివి ఎదగదు కాదు కానీ ఇక చాలా కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే 10 కిలోల పిండి చేసుకోవచ్చు. గిన్నె అయితే ఒక డబ్బా నిండుతుంది మంచిగా. కాకపోతే ఏందండి నెల రోజులు మంచిగా కూర్చొని తినొచ్చు. గాల్స్ కూడా అంత బాగుండవు. సకినాలు తెల్లగుంటేనే బాగుంటాయి. అవి కాలినాక ఎత్తైనా కరకరలే మంచిగా ఉంటాయి. సూపర్ అండ్ సూపర్ సకినాలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ఫస్ట్ ఎక్కువ కొత్త చేసేవాళ్ళు మీరు ఏంటంటే నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే నూనెలు వేయంగానే పేలిపోతున్నాయి అక్క, మాకు అస్సలు రావట్లేదు అని అంటే దాని ప్రాబ్లం ఏం లేదు, చెప్పినా కదా. ఇప్పుడు తడి అంతా ఇంకిపోవాలా సకినము మనము చుట్టుకున్నప్పుడు. మనం కాటన్ గుడ్డ వేసినా గానీ జర మందం వేయాలి. మందం వేస్తే నీరు అనేది గుంజేస్తుంది. గుంజేసినాక మనం సకినాలు ఎట్లా చూడండి అందులో అట్లా పడతాయి. చూడండి మనం నెమ్మదిగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. అది నెమ్మదిగా చూసిరా అండి బ్యాంగిల్స్ ఇట్లా రావాలి. మన బ్యాంగిల్స్ వేసుకుంటాం చూడు అట్లా. ఇగో ఎంత బాగా వచ్చినాయి కదా చక్కగా. ఏం లేదు, కొంచెం అదొక్క 2 టిప్పులు మీరు చూసుకోండి. ఏం లేదు, పచ్చిదనం లేకుండా చూసుకోండి. నువ్వులు వాము మనం వేసేటప్పుడు కడగకండి. మంచిగా జల్లెడ వేసి మంచిగా పెద్దవాళ్ళు ఉంటారు కదా చాటలు వేసి చెరిగి మంచిగా క్లీన్ చేసుకున్నాక మీరు అట్లా వేసుకోండి. వేసుకున్నాక మీరు మళ్ళీ కాటన్ క్లాత్ మీదనే సకినాలు చుట్టుకోండి. అప్పుడు కొంచెము ఒక 10-15 నిమిషాలు మంచిగా వాటర్ అంతా సకినం పిండి నుండి వాటర్ అంతా తీసేసినాక అప్పుడు తీసి డీప్ ఫ్రై చేసుకోండి. అంతే. నాకు కామెంట్స్ వచ్చింది అందుకే చెప్తున్నానండి ఇన్నిసార్లు. పాపం అంతా ఇట్లా చిక్లినయ్యి అని చెప్పిర్రు, అందు గురించి అని చెప్తున్నా. అవి అస్సలు కడగొద్దు. వాటర్ ఎక్కడ తలగనియకండి. వాటర్ తలిగితే అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అది సాధ్యం అండి. కొత్త చేసుకున్న వాళ్ళకి సాధ్యం కాదు అది. అందుకే చెప్తున్నా నేను. మనం ఎట్లా చేసినామే అట్లా చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది. అంతే. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మనం 1 కిలో చేసినా 10 కిలోలు చేసినా ఎన్ని కిలోలు చేసినా కానీ మనం చేయడము ముఖ్యం. ఎందుకంటే మనం ఎట్లా చేస్తున్నాము, మనం ఎంత జాగ్రత్త మనం చేసుకుంటే మనకు అంత మంచిగా వచ్చేస్తాయి టెన్షన్ లేకుండా. అంతే. చూడండి ఇగో మనము గుడ్డ జర మంచిగా మందం వేసుకోవాలి. ఆ మందం వేసుకుంటే నీరంతా ఇంకిపోతుంది. ఇంకో ఎట్లా ఇగో చూడండి 25 నిమిషాలలో నీరు ఇంకిపోతుంది. అప్పుడు మనం కాల్చుకుంటాం. మెల్లె ప్లేట్లలో వేసుకుంటే అస్సలు ఇరిగాయి. ఇరిగే ఛాన్స్ ఏమి ఉండదండి మనకి. ఒక సీకు పట్టుకొని ఇట్లా ఇది చిన్నగా ఉంది ఇంకా జరిపోడు, మీకు భయం అయితే జరిపోడు, సీకు తీసుకొని ఇట్లా సీక్ తోటి ఇట్లా సైకిల్వి పుల్లలు వస్తాయి కదా అండి, అది ఈజీగా వస్తుంది. మా ఉన్నాయండి అన్ని. అప్పుడు పైన అన్ని పడేసినాము, అవి ఉన్నాయో దొరుకుతలేవు. అలా మనవాళ్ళు చిట్క పురుగు. మా పిల్లలు ఉన్నారు కదా, అది తీసి ఏనో పడేసి దొరుకుతలేదు నాకు. ఇప్పుడు మేము చిన్నది తీసుకున్నాం. పెద్దది పొడుగుగా తీసుకోండి, చేసుకోండి. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి కదా మన సకినాలు. అంతే. ఇక అన్ని డీప్ ఫ్రై అయినాక నేను చూపిస్తాను. ఈ కలర్ మాత్రమే తీసుకోండి మీరు. అంతే. మనకు అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. 1 kg క్వాంటిటీ ఇంతనే అయినాయి చూడండి. ఇదిగో ఇవి తెలుసు కదండి మీకు. ఒక 10 కిలోలు అయితేనే మనకు ఒక పెద్ద డబ్బా నిండుతుంది. కేజీ చేసినాం. మీకు మాత్రము ఇట్లా చేసి చూపించినాం. మీరు కూడా తప్పకుండా చేస్తారనేసి ఈ సంక్రాంతి పండుగకి మీరు కూడా చేయండి. చేసి మా కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ఎంత బాగా వచ్చినాయంటే ఇక చూడండి, మీరే చూడండి. మేము ఎట్లా చేసినా మీరు అట్లా చేసుకోండి. చూసిరా
చూడండి సూపర్ వచ్చినాయి కదా. ఇట్లా మీరు కూడా వేసుకోండి, చేసి ఎట్లా వచ్చినాయని నాకు కామెంట్స్ చెప్పండి. అంతే కదమ్మా? అంతే. చూడు ఇప్పుడు ఏందమ్మా తిను మా బిడ్డ తినబెడతాం మొదలు సకినాలు. మీరు మనసుడలు తొందరగా దంగైరా బిల్డింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నా వంటలు రావండి మీ దానిక అంతే, సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వంటలు మేము వీడియో కానీ కేజీ చేసినాం రా, మనం ఎన్ని చేసుకోవాలంటే అన్ని చేసుకోవాలి. చూసి చేసుకోండి. ఎట్లా మేము కొలతలు పెట్టినా మీరు అట్లా చేసుకోండి. ఇట్లా ఈజీగా వస్తాయి చేసుకుంటే. దీని మా అమ్మకు గట్టిగా ఉంటుంది పన్ను అని అంటుంది, నేను టేస్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి మీకే హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. సంక్రాంతి శుభాకాంక్షలు. ముసలి తినాలంటే కష్టంగా అంత గట్టిగా అమ్మ నిజం చెప్పే. ఇంత బాగా వచ్చినాయి, కరకరలు ఆడుతుంది, క్రిస్పీగా వచ్చినాయండి. నాకే దంగినాయి, ఇక మీకెందుకు రావు? మంచిగా వస్తాయి ఇవి, ఈజీగా తినొచ్చు. మనం ఎట్లా చేసినామో అట్లనే చేసుకుంటే మంచిగా వస్తాయిరా. మన పిల్లలకు ఎవరికైనా కానీ పండుగలకు చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు. మంచి కొత్త ఐటెం ఇది. అరిసెలు సకినాలే అంటారు. సూపర్ సూపర్ సూపర్. ఏ పండుగకైనా అప్పాలు మురుకులు అవే ఉంటాయి. ఈ సంక్రాంతి అంటేనే సకినాలు అరిసెలు. తినే మా అమ్మ గట్టినే అంటాను చూడండి. అన్నట్లు నాకు కొంచెం తేడా ఉండదు, అదే చెప్పండి. తేడా ఏముందండి? గట్టి రాతు లేకుంటే తేడా పన్నుసిపోతుంది. అప్పుడు మనం పన్నుసిపోయేటట్టు చేసినామండి, మీరే చెప్పండి. ఇంత క్రిస్పీగా చూసారు కదండి. చూడండి ఇగో ఇంత బాగా వచ్చినాయంటే నేనేం చెప్పలేను. ఇంకా చూడండి మధ్యలో చూడండి ఇట్లా హోల్ రావాలి మధ్యలో, అప్పుడు మనకి సూపర్ అండ్ సూపర్ క్రిస్పీ వస్తాయి. సౌండ్ అయితే వస్తుంది తింటుంటే బలించగా. ఒక సట్నము తింటే చాలండి, మంచి తృప్తిగా ఉంటుంది. అంత బాగాయినాయి అంటే అంత బాగాయినాయి. మీరు కూడా చేయండి, చేసి మళ్ళీ చెప్పండి ఎట్లా వచ్చినాయి అనేసి. అదే కదా. ప్రస్తుతానికైతే ఇప్పుడు బాయ్ అండి. బాయ్.